ఈ విగ్రహ పోత రోజు స్వామి ఎంతమంది జనాభా వచ్చింటారు స్వామి? 40,000 మంది పై మాట స్వామి వచ్చిండేది ఇక్కడికి. కొద్దిమంది అబ్బగా తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, రాలేక లోపలికి రాలేక. కానీ విగ్రహ పోత కార్యక్రమం జయప్రదంగా డిసెంబర్ 5వ తారీఖు ఇక్కడ బాగా జరిగింది. డిసెంబర్ 5, 24 నిజంగా చాలా బాగా జరిగింది స్వామి. మీరు అన్నట్టు ఇక్కడ లోపల రాలేక ఆ జనాభాలో ఆ లోపల రాలేక ఎంతమంది కొంతమంది వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ జనాభా అయితేనే వీళ్ళందరినీ కూడా ఎలా అంతమంది మీరు పోగేశారు స్వామి? విగ్రహ పూజ పోసే రోజు విగ్రహం అక్కడ మోల్డింగ్ అయితే అని పోస్తున్నారు, పైన పచ్చి కూర్చుంది. పైన ఇక్కడ కలసం మీద, కలసం అంటే అప్పుడు కలసం లేదు, కడ్డీ అప్పుడు కడ్డీ నవగ్రహాలకి ఎత్తుంది అలా కడ్డీ ఉంది, దాని మీద పచ్చి కూర్చుంది. వచ్చి ఆ పచ్చికి చుట్టూరా ఒక వలయం, అంటే ఒక కాంతివంతమైన వలయం చుట్టూ ఆ పచ్చికి అది కరెక్ట్గా అక్కడ మోల్డ్ పోసే టయానికి వచ్చింది. అది అదే మేము కూడా చూడలేదు, వేరే వాళ్ళు కరెక్ట్గా టయానికి మా పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు చూసినారు పైన కరెక్ట్గా అయిపోయే వరకు ఉంది ఇది పైన. అవునా సార్? తర్వాత ఇది ధ్వజస్తంభము విగ్రహ పూజ విగ్రహాలు ప్రతిష్ఠ చేసే రోజు పైన విగ్రహం గుర్రం ఉంది కదా పైన అశ్వం పైకి ఎత్తినాడంట, అంతే. పైకి ఎత్తేటప్పుడే గాలి బాగా విపరీతమైన గాలి, అంటే అశ్వం పరిగెత్తితే ఎంత స్పీడ్తో గాలి వస్తుందో అంత గాలి వచ్చింది. పైకి పోయి పెట్టి లాక్ చేసినాడు, అంతే. దాన్ని విపరీతమైన వర్షం ఆ రోజు. అవునా? విగ్రహ ప్రతిష్ఠ రోజు ఏమీ లేదు వర్షం. విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది రాత్రి 14వ తారీఖు పొద్దున్నే. రాత్రికి షెడ్లు గిళ్ళన్నీ పడిపోయినాయి మొత్తం అంతా, అంటే అంత విపరీతమైన, అంటే అతని దీనికి ఏది కూడా అడ్డం లేకోకుండా చేసుకున్నాడు.